యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ఆలేరు వాగు, కొలనుపాక వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ, ఆలేరు పోలీసుల సంయుక్త బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు, ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ఆలేరు వాగు, కొలనుపాక వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ, ఆలేరు పోలీసుల సంయుక్త బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు, ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాహనాలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఆలేరు సిఐ యాలాద్రి తెలిపారు. ఆలేరు, కొలనుపాక ప్రాంతాల్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, అక్రమ ఇసుక తవ్వకాలు, రహదారి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఎవరు ఇసుక తవ్వకాలు లేదా రవాణా చేపట్టవద్దని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులతో మాత్రమే ఇసుక రవాణా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ రవాణాలో తొలిసారి పట్టుబడితే 10,000 జరిమానా, రెండోసారి పట్టుబడితే 20,000 జరిమానా విధించడంతో పాటు మూడోసారి దొరికితే వాహనాలను శాశ్వతంగా సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే సంబంధిత చట్టాల కింద అదనపు కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లాలో నిరంతరం ప్రత్యేక దాడులు కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆలేరు సిఐ యాలాద్రి హెచ్చరించారు. ఆలేరు మండలంలోని ఆలేరు వాగు మరియు కొలనుపాక వాగులో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ మరియు ఆలేరు పోలీసు జాయింట్గా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ వాగులో ఆలేరు వాగులో 2 ఇసుక ట్రాక్టర్లు, ఒక అశోక్ లేలాండ్ వెహికల్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ మీద కేసు నమోదు చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కూడా సెర్చ్ చేస్తున్నాము కొలనుపాక ఆలేరులో. అదేవిధంగా దాడులు కంటిన్యూ చేస్తాము. ముందు కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఇసుక రవాణా చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ వెహికల్స్ చేసి కోర్టులో ప్రవేశపెడతాము. ఎవరైనా ఇల్లీగల్గా కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఏదైనా ఉంటే పర్మిషన్ ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరగాలి తప్ప ఇల్లీగల్గా చేయడానికి లేదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఒకసారి కనుక దొరికితే దానికి ఫైన్ ఫస్ట్ టైం 10,000, సెకండ్ టైం 20,000, థర్డ్ టైం అయితే సీజ్ చేయడం జరుగుతుంది వెహికల్. ఆ విధంగా పనిష్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రీవియస్ కేసులు ఉంటే కంపల్సరీ అందులో ఈ కేసు అయినప్పుడు మెన్షన్ చేస్తాం. చేసి ఆ ప్రకారం చర్యలు తీసుకుంటాం. డ్రైవర్లు ఓనర్ సేమ్ మాత్రం డ్రైవర్ ఓనర్ ఉంటే ఒకరి మీద అవుతుంది, వేరు ఉంటే మాత్రం 2 మీద కేసులు.